ఈ రోజు మనం చెప్పే టాపిక్ ఏంటంటే, ముందుగా మనందరూ కూడా బ్రహ్మర్షి పత్రిక నమస్కారం చేస్తూ, మాస్టర్స్ అందరికీ నమస్కారం చేసుకుంటూ, ఈరోజు అసలు మనం ఎలాగా పుడతామో అన్నది నేర్చుకుందాం. ఎలా పుడతామో, ఎక్కడి నుంచి వచ్చాము, ఎలా వచ్చాము అసలు ఫస్ట్. ఇది ఎవరికైనా క్లారిటీ ఫుల్ గా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలుసా ఎవరికైనా? ఇవాళ డిఫరెంట్ స్టైల్లో చెప్దాం క్లాస్. చెప్పండి, ఆన్ చేయండి. చెప్పండి, ఎవరికైనా తెలుసా ఎలా పుడతాం అన్నది? తెలిసినంత సార్ తెలిసినంత వరకు చెప్పమంటే చెప్తాం. చెప్పండి. ఒక్క నిమిషం. అదే మనం జన్మ తీసుకునే ముందు తల్లిదండ్రుల గర్భాన్ని ఎంచుకుంటాము. ఏ పరిస్థితుల్లో ఎలాంటి వాతావరణం కావాలో, ఎవరు కావాలో ఎంచుకుని జీవితంలో పాఠాలు నేర్చుకోవడానికి వస్తామని అయితే తెలిసింది సార్. ఇంకా హాస్టల్ లోకంలో అక్కడ పైన ఉన్నప్పుడే మనము కిందకు వచ్చి అదే నువ్వు నాకు హస్బెండ్ అవ్వాలి, నువ్వు నాకు మదర్ అవ్వాలి అని అక్కడే మనము డిసైడ్ అయ్యి కిందకు వస్తాం. ఇంకా పంచభూతాలతో తయారై కూడా వస్తాం. సార్ చెప్పండి. ఆ పుట్టేటప్పుడు నరక యాతనతో పుడతాం సార్. మళ్ళీ గర్భంలోకి రాకుండా చూడు దేవుడా, నేను మళ్ళీ నిన్నే తలుచుకుంటాను అనుకుంటా పుడతాము. కానీ పుట్టాక మాయలో పడి అదే మర్చిపోతాం సార్. ఓకే, రాధాకృష్ణ గారు చెప్పండి. ఈ బాడీ వికెట్ చేసిన తర్వాత సోలు యాక్చువల్గా ఏంటంటే మనకి అక్కడ నుంచి సహాయకులు వస్తారు. సహాయకులు వచ్చి మనకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఎవరైతే సాధనలో ఉంటారో వాళ్ళు ఏంటంటే ఆ సహాయకులతోటి మీదకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత లేని వాళ్ళు ఏంటంటే ఇక్కడే ఇవన్నీ వెంటకాయలబడుతుంటారు. అయితే ఈ మీదకు వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఏంటంటే ఒక ఇది చూపెడతారు. మనం ఇప్పటి వరకు ఏం చేసాము, మంచి చెడు అన్ని మనం సార్ ఏంటో చెప్తున్నారు మీరు? నా ఫోను వేరే ఫోన్ వచ్చి నూట్ అయిపోయింది. చెప్పండి, మళ్ళీ చెప్పండి. అయితే ఎప్పుడైతే ఆ సహాయకులతోటి మనము వెళ్ళిపోతామో, ఎందుకంటే మనకి సోల్ గురించి మనం కొద్ది గొప్ప మనం ఇక్కడ సాధన చేసి తెలుసుకుని ఉంటాం కాబట్టి, నేను అద్దెంటి నుంచి ఖాళీ చేసి నా సొంత ఇంటికి వెళ్తున్నానని మనం ఆనందంగానే మనం వాళ్ళతో ప్రయాణం చేసి వెళ్ళిపోతాం సార్. వెళ్ళిపోయిన తర్వాత మన స్థితిగతులను బట్టి అక్కడ లోకాల్లోకి మనకి ప్రవేశం దొరుకుతుంది. దొరికిన తర్వాత అక్కడికి మనం వెళ్ళిన తర్వాత ఏంటంటే మనము ఇప్పటి వరకు చేసిన మంచి చెడులు అన్ని కూడా మనకి చూపించడం జరుగుతుంది. అవి చూసిన తర్వాత అయ్యో నేను ఇలా చేశానా, అయ్యో నేను అలా చేశానా అని చెప్పి మనం పశ్చాత్తాపం పొంది మళ్ళీ జన్మ తీసుకోవడానికి మనం నిర్ణయం తీసుకున్న తర్వాత అక్కడ ఏంటంటే మనకి అసిస్ట్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటి చేస్తారంటే మనకి సరే అయితే అని చెప్తారు. తర్వాత ఏంటంటే అక్కడ చాలా మంది ఇప్పుడు మనం ఎక్కడైతే జన్మ తీసుకోదలుచుకుంటున్నామో అక్కడ మనకి కావాల్సిన అన్ని సదుపాయాలు అంటే దేన్ని మనం నేర్చుకోదలుచుకుంటున్నాము అవన్నీ కూడా అంటే సరిపోయిన తల్లిదండ్రులు, సరిపోయిన వాతావరణం అన్ని దొరికే వరకు మనం వెయిట్ చేయవలసి వస్తుంది. తర్వాత ఇక్కడికి మనం వస్తాం. వచ్చిన తర్వాత జన్మ తీసుకున్న తర్వాత మళ్ళీ ఏంటంటే కొన్ని రోజుల వరకు మనము గుర్తులు ఉంటాయి. కానీ తర్వాత నెమ్మదిగా మర్చిపోయి మనం ఏంటంటే కర్మల్ని మనం ఏంటంటే ఇంకా పెంచుకునే వాళ్ళు ఉంటారు. లేకపోతే ఏంటంటే ఆత్మజ్ఞానంతో పయనించి ఇంకా ఉత్తమ స్థితికి వెళ్ళే వాళ్ళు ఉంటారు సార్. నాకు ఇంత మటుకు తెలుసు. ఓకే సార్, బాగుంది, బాగా చెప్పండి. ఓకే, సురేష్ గారు చెప్పండి. సార్ నమస్తే సార్. మనం పుట్టబోయే ముందే ఒక గ్రేట్ డిజైన్ ఒకటి చేసుకొని ఏ తల్లి ఎక్కడ పుట్టాలి అనేది మనం డిసైడ్ చేసుకొని ఆ గర్భంలో మనం శరీరాన్ని తీసుకుంటాం సార్. తీసుకొని ఆ గ్రేట్ జాబ్ కోసం మనం ఏ రంగులో పుట్టాలి, ఎలా పుట్టాలి, ఎవరికి పుట్టాలి, ఏ ప్రాంతంలో పుట్టాలి అనేది డిసైడ్ చేసుకొని పుట్టాం. ఇంకా చెప్పండి, అందరూ చెప్పండి, నేను చెప్తా తర్వాత. చెప్పండి, శాలిని గారు చెప్పండి. నమస్తే.
యాక్చువల్లీ మనం ఈ జన్మ ఎత్తడానికి కారణం పోయిన జన్మలో చేసిన కర్మ ఫలితాన్ని అనుభవించడానికే పుడతాం సార్. యాక్చువల్లీ అది ఏ విధంగా అనుభవించాలి ఏంటి అని ఆ పర్పస్ ని సెలెక్ట్ చేసుకొని పుడతాము. కానీ పుట్టాక కర్మ అనుభవిస్తూ ఇదేంటి నేను ఈ వీళ్ళ కడుపులో పుట్టి ఇంత అనుభవిస్తున్నా, వీళ్ళని చేసుకుని ఇంత అనుభవిస్తున్నా అని తెలియక మనం మళ్ళీ పాపం చేస్తూ ఉంటాం సార్. అంటే ఆ మాటలతో అవితో మళ్ళీ ఇక్కడ పాపం అనేది మళ్ళీ స్టార్ట్ అవుతూనే ఉంది సార్. నాకు తెలిసి అది అర్థం ఉంది. పద్మ గారు చెప్పండి. నాకు సారీ నాకు నమస్తే అండి. నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారము ఈ జన్మలో ఏవైతే కర్మలు చేసుకుంటామో అవి క్యారీ ఫార్వర్డ్ చేయడానికి మరో జన్మ అనేది శరీరం మానవ శరీరం తీసుకోవడానికి 7 జన్మలు ఎత్తుతాము. ఈ 7 జన్మల్లో కూడా కరెక్షన్స్ చేసుకోకపోతే మళ్ళీ మొదటి నుంచి జన్మలు అంటే క్రిమి కీటకాల నుంచి మొదలవుతూ ఉంటది. ఈ 7 జన్మల్లో కూడా మంచి కర్మలే చేసి ఉండాలి అని ఒకటి. ఈ జన్మ తీసుకునేటప్పుడు టేకింగ్ బర్త్ అనేది ఈ సోల్ ఫస్ట్ భూమి మీద పడడానికి భూమి ఆకాశం నుంచి వాయువు నుంచి అగ్ని నుంచి తర్వాత కింద భూమిలో పడి భూమిలో బీజం అయ్యి ఆ బీజంలో నుంచి ఒక సీడ్ రూపంలో వచ్చి సీడ్ ధాతువుగా మారి తండ్రి గర్భంలో 3 నెలలు తర్వాత తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నాక జన్మ పరంపర తీసుకుంటదని నాకు తెలిసిన నాలెడ్జ్. 270 రోజుల చక్రం, అంతకుముందు సంవత్సర కాల చక్రం. ఈ మళ్ళీ జన్మ పరంపరలో ఆయా రుణానుబంధాల బట్టే మనము ఈవెన్ శ్వాస గాలి కూడా మన పంచభౌతిక శరీరంలో పంచభూతాలు ఒకటైన గాలి కూడా మనము బాకీ ఉన్నంత వరకు ఈ భూమి మీద ఉంటాము. ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్ట్రెచర్ ఏమంటారు దాన్ని, ఐసీయూలో ఉన్న వాళ్ళు గాలితోటే ఉన్నారు, గాలి చివరి గాలి అంటారు. చివరి గాలి అంటే గాలి కూడా వాళ్ళకి ప్రాప్తం ఉన్నంత వరకు ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ శరీరం గాలి పోయినాక మళ్ళీ చల్లదనం ఏర్పడుతుంది. ఈ భూమిలో కలిసిపోతుంది. మళ్ళీ పాంచభౌతిక శరీరం పంచభూతాలనే కలిసిపోతుంది. మళ్ళీ మరొక జన్మకు మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అని నా నాలెడ్జ్. సరిగ్గా చెప్పానో లేదో తెలియదు. బాగా చెప్పారు. ఓకే, అందరూ బాగా చెప్పారు. ఒకసారి అందరికీ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఓకే, ఇవాళ ఎవరికైనా పరమాత్ముడు కనిపించడా? మీతో పరమాత్ముడు ఉన్నాడు ఎవరన్నా? ఎవరికైనా కనిపించడా? నాకు ఈ రోజు కనపడలే కానీ అంతకు ముందు చాలా సార్లు చూసాను. ఓకే, అంటే నేను నా అనుభవం చెప్తున్నాను స్వామి. నాకు తిరుపతి వెళ్ళాలంటే చాలా ఇష్టం. కాకపోతే స్వామి నేను నిన్న చూడలేను కదా, నాకు కనపడవు కదా అంటే ఒకసారి నాకు మెసేజ్ ఒక మురారి బాబు ద్వారా ఏమొచ్చిందంటే అందరు బ్లైండ్ పీపుల్ వచ్చి వారి దగ్గర కూర్చున్నప్పుడు స్వామి స్వయంగా వాళ్ళని చూస్తారు అని మెసేజ్ వచ్చింది. నమస్తే సార్. ఇవాళ పరమాత్ముడు అంటే నాతో ఉన్నాడు అని నేను ఫీల్ అయ్యాను. అయితే నేను టిఫిన్ చేసేటప్పుడు కూడా ప్రతి ముద్దను ఆస్వాదిస్తూ నేను పరమాత్మునికే టిఫిన్ పెట్టాను అని, తర్వాత కొంత అంటే సెల్ఫ్ చెక్ అనేది చేసుకుంటూ ఉన్నాను. ఇది కాదు కదా, అది కాదు కదా, అంటే నాకు తన ద్వారా ఇలా అనిపిస్తుంది అనేది నేను అనుకున్నాను సార్. కొంచెం ఇవాళ చాలా మటుకు పరమాత్మ స్థితిలోనే ఉండడానికి పరమాత్ముడు నాతో ఉన్నాడు అని నేను ఫీల్ అయ్యాను సార్. ఎవరు అనేది మనకు తెలియదు, అంతే సార్. ఇంకెవరున్నారు పరమాత్ముడితో? హలో సార్. ఎవరు లేరా పరమాత్ముడితో? హలో సార్. చెప్పండి అమ్మా. యాక్చువల్లీ డైలీ నాకు ఆఫీస్ లో కొలీగ్స్ రివర్స్ ఉండేవాళ్ళు సార్. ఈ రోజు వాళ్ళంతా వాళ్ళే నాతో ప్రేమగా మాట్లాడడం అది అబ్జర్వ్ చేశాను సార్. మేబీ ఇదే స్థితి అని అర్థమైంది సార్. నాకు ప్రతి ఒక్కరు చాలా బాగున్నది ఇలా డే అంతా. ఎక్కడ నాకు చిన్న మాట కూడా ఎవ్వరు అనలేదు. ఐఎమ్ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్. సూపర్. సమీరా మాట్లాడండి. సార్ ఈరోజు మీకు టెక్స్ట్ పెట్టిన తర్వాత మెడిటేషన్ అయితే చేయలేకపోయాను.
అయితే సరే అత్తయ్య అన్నారు కదా మాట్లాడమని అని ఇంకా చిన్న అత్తయ్య వాళ్ళకి, పెద్ద అత్తయ్య వాళ్ళకి, ఇంకా ఫ్యామిలీలో ఎవరెవరు మాట్లాడాలో వాళ్ళకి కాల్ చేశాను. చేసేటప్పుడు ఒకటే అనుకున్నాను, మంచిగా మాట్లాడి ఒక 5 మినిట్స్‌లో కట్ చేసేయాలి అని. అయితే ఇంకా ఒక్క మాట కూడా బాధ పెట్టేలాగా మాట్లాడలేదు. చక్కగా మాట్లాడారు. వెంటనే ఇంకా 4 మినిట్స్‌కి దాటలేదు కట్ చేసేసారు. అయితే అదే హ్యాపీగా అనిపించింది. అయ్యో! ఇన్ని రోజుల నుంచి ఏదైనా ఒకటి అంటూనే ఉంటారు గదా! ఎలా సడెన్‌గా ఏమి అనకుండా ఇంత మంచిగా మాట్లాడారు అనుకున్నాను. ఇంకా అబద్ధం చెప్పేటప్పుడు కూడా నాలో నాకే అనిపిస్తుంది. అయ్యో! చెప్పొద్దు. నా హార్ట్ బీట్ ఇంకా ఎంత ఫాస్ట్ అయిందంటే వినిపిస్తుంది. అంతలాగా హార్ట్ బీట్ కొట్టుకుంటుంది. కానీ అక్కడ నిజం చెప్తే ఇంకా ఏ ఏ ఏం తిట్లు తినాలో అని ఇంకా సరే నాలో నేనే చెప్పుకున్నాను. లేదు తప్పు లేదు అని తర్వాత చెప్పాననమాట. అంటే బావుంది. ఎక్స్‌పీరియన్స్ అయితే బావుంది. ఓకే. బాగుంది. బా చెప్పారు. రాజేశ్వరి గారు మాట్లాడండి. మ్యూట్ లో ఉన్నారు మేడం మీరు. మ్యూట్ లో ఉన్నారు మీరే మాట్లాడండి. మైక్ ఆన్ చేసుకోండి రాజేశ్వరి గారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే సార్. సార్ నాకు ప్రాక్టికల్స్ చాలా కొత్తగా ఉన్నాయి సార్. నేను చేస్తున్నాను కానీ యూట్యూబ్లో చూస్తూ నేను ఫాలో అయ్యేదాన్ని. ప్రాక్టికల్స్ అయితే చాలా ఈజీగా సార్, కానీ ప్రయత్నం నేను చేస్తున్నాను. నేనేమనుకున్నానంటే దివ్యకాంతి నాకు రక్షణ రేఖగా వలయంగా ఏర్పడి ఎదుటి మనిషిలో మంచిని మాత్రమే నేను తీసుకోవాలి, మంచిని మాత్రమే చూడగలగాలి అనుకున్నాను సార్. అది వర్క్ అయింది. నాకు ఏ బాధ కోపము అదంతా రాలేదు సార్. అలాగని సంతోషము అదంతా కూడా ఏం లేదు సార్, మామూలుగా ఉన్నాను. నాకు కొంచెం ప్రాక్టికల్స్ కొద్దిగా టైం పడుతుంది సార్, ఈజీ కాదు. థ్యాంక్ యూ సార్. ఓకే. పద్మావతి గారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. నిన్న ధ్యానం చేసిన తర్వాత పరమాత్మ స్థితిలో ఉన్నానని పడుకున్నాక చిన్న బేబీ కల్లో కనిపించిందండి. ఆ బేబీ రూపం కూడా క్లియర్ గా కనిపించట్లేదు. నా దగ్గరకు వస్తున్నట్టు చాలా బాగా అనిపించిందండి. ఆ రూపం కూడా అసలు సరిగా కనిపించకుండా ఆ చిన్న బేబీకి పాలు తాగిపిస్తున్నట్టుగా, పరమాత్మునికే నేను సేవ చేస్తున్నట్టుగా అనిపించిందండి ఆ బాబుని చూసుకుంటూ. ఇంకా నిన్నటి నుంచి ఇప్పటి వరకు పరమాత్మ స్థితిలో ఉన్నాను. ఎవరితో మాట్లాడినా ఇన్నర్ నుంచి చెప్తుంది పరమాత్మ స్థితిలో ఉన్నా అన్నట్టుగా. ఇన్ని రోజులు తెలియకుండా ఏదో మాట్లాడేసాం. ఇప్పుడు అలా కాదు, పూర్తి ఎరుకతో ఉండాలి, ఇలాగే కంటిన్యూ చేయాలి అని అనుకుంటున్నాం సార్. జ్యోత్స్న గారు మాట్లాడండి. సార్ నమస్కారం. మీరు ఇందాక అన్న తర్వాత ఇప్పుడు మేడం చెప్పినట్టుగా నాకు కూడా నైట్ ఒక కళ వచ్చింది సార్. కాకపోతే మాస్టర్స్ టెస్ట్ చేశారు అని అనుకుంటున్నాను నేను. ఏంటంటే స్త్రీ పురుష శక్తులు అన్నమాట. ఆ 2 శక్తుల్ని నేను ఇంకా సపరేట్ గానే చూస్తున్నాను. సో అది నేను ఏకత్వంగా భావించి చూడాలి అనేది తెలుసుకున్నాను దాంట్లో. తర్వాత మార్నింగ్ మాత్రం ఇవాళ చాలా ఎక్కువ ధ్యానం చేయగలిగాను. కామ్‌గా ఉంటే ఎంత బాగుంది అని అనిపించింది సార్ ఇవాళ. సో ఇప్పుడు వాళ్ళు టెస్ట్ పెట్టారనమాట మ్యూజిక్‌లో. దాంట్లో నేను 50% దీంతో పాస్ అయ్యాను. బట్ ఇంకా ఆవిడ చెప్పింది 100% యాక్సెప్ట్ చేయగలిగాను. ఏదైతే రాంగ్ ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయగలిగాను సార్. సో ఇంత కామ్‌గా ఉండడం, ఇంత హాయిగా ఉంది. ఎక్కువగా ఇందులోని ఇన్వాల్వ్ కాకుండా ఎంతవరకు వీలైతే అంతవరకే మాట్లాడడము అనేది బాగుంది సార్. సో పరమాత్ముడు ఉన్నాడు అనేది ఇవాళైతే ఫీలింగ్ కలిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అఖిల గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మేడం, చెప్పండి. సార్ నిన్న మనకు మీరు చెప్పారు కదా, మీరు దైవం మీ వెంబడే ఉన్నదన్నట్టుగా మీరు ఉండాలి అన్నట్టుగా. నిన్న ధ్యానం చేయగానే మన క్లాస్ అయిపోగానే మా వారితో ఫైటింగ్. అసలు అది టెస్టింగ్ అని అనిపించింది, కానీ నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను అన్నట్టుగా మళ్ళీ నాకు గిల్టీ ఫీల్ అయింది సార్. మార్నింగ్ లేచి మళ్ళీ మా వారికి నా మనసులోనే అంటే ధ్యానంలోనే సారీ చెప్పుకొని మళ్ళీ ఆయనతో మాట్లాడి
ఆ సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు కంట్రోల్లోకి వచ్చింది. నాకు కలలో ధ్యానం చేశాక మార్నింగ్ 5:00 నుంచి 6:00 ధ్యానం చేశాను. ధ్యానంలో నాకు తెల్ల గుర్రం సార్, లిటరలీ మొత్తం వైట్ గుర్రము పరిగెత్తుతుంది. అసలు అది ఎంత బాగుందో, చాలా అందంగా ఉంది గుర్రము. అది ఎందుకు పరిగెత్తుతుంది అనమాట. అసలు దాని మీనింగ్ ఏంటో నాకు అర్థం కాలేదు సార్, కొంచెం మీరు క్లియర్ చేస్తారా? అది ఆగట్లేదు. పూర్తిగా ఆ డ్రీమ్ పూర్తిగా రానివ్వండి. డ్రీమ్ లో వచ్చిందా, మెడిటేషన్ లో వచ్చిందండి? డ్రీమ్ లో పూర్తిగా రానివ్వండి. మళ్ళీ అదే స్థితికి వెళ్ళి కూర్చోండి. పూర్తిగా వచ్చిన తర్వాత చెప్పండి, అప్పుడు డీకోడ్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్, ఓకే. తర్వాత కానీ ఇంకోటి నాకైతే ఇది టెస్టింగ్ గానే అనిపించింది సార్. ఆ సిచ్యువేషన్ మా వారు ఎంత కూల్గా ఉంటారో సడన్ గా ఆయన అగ్రెసివ్ గా మారిపోయారు. అసలు నేను ఎప్పుడు చూడలేదు అట్లా. నేను శాంతంగా ఉండాల్సిన సిచ్యువేషన్ ఏమో, కానీ నేను కూడా అలాగే రియాక్ట్ అయినాను. అది నాకు కొంచెం బాధగా అనిపించింది. ఎంత మెడిటేషన్ చేసినా మనం మన కంట్రోల్లో ఉండలేకపోతున్నాం అన్నట్టుగా అనిపించింది. నేను ట్రై చేస్తాను సార్. బాగుంది. ఓకే. పరశురామ్ గారు మాట్లాడండి. నమస్తే మాస్టర్. నేను కూడా మాస్టర్ చెప్పారు కదా, పడుకునే ముందు మీ గురువు ఎవరు అనుకుని చెప్పుకొని పడుకోండి అని చెప్పారు కదా. నేను నైట్ ధ్యానం చేసి పడుకున్నాను. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4 o'clock మాకు ఆటోమేటిక్గా మెలకు, ఎవరు లేపినట్టుగా మెలకు వచ్చేస్తుంది. మెలకు వచ్చిన తర్వాత మళ్ళీ 36 బేస్ అవన్నీ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత నేను మళ్ళీ నా గురువు ఎవరో చెప్పండి మాస్టర్స్, నాకు కనెక్ట్ అవ్వండి అని చెప్పి చెప్పుకొని పడుకున్నాను. పడుకున్న తర్వాత ఒక పెద్ద కొండపైన టెంపుల్ ఉందనమాట. ఆ టెంపుల్ కి అందరు వెళ్తున్నారు, నేను వాళ్ళతో పాటు కూడా వెళ్తున్నాను. కానీ నేను చెప్పులు వేసుకుని వెళ్తున్నాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కొందరు మధ్యలో ఉండి, నువ్వు చెప్పులు వేసుకున్నావు, బయటకు వెళ్ళిపో అని చెప్పేసి అక్కడ కిందికి వెళ్ళి చెప్పులు ఇప్పేసి మళ్ళీ పైకి రాను. కిందికి ఇప్పేసి నేను గమనించుకోలేదు నా చెప్పుల్ని అని, మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకొని కిందికి వచ్చి ఆ కొండ కింద ఆ పొలాల అంటే నడుచుకుంటూ వెళ్తున్నాను. వెళ్తుంటే ఒక పొలంలో 6 నుంచి 8 ఉన్నాయి నాగుపాములు, అన్ని పడగ విప్పి ఇట్లా చూస్తున్నాయి. అన్ని ఒకే చోట గుంపులాగా ఉన్నాయి. ఆ గుంపులో 2 తెల్ల నాగులు ఉన్నాయి, శ్వేత నాగులు అంటారు అనుకుంటా. సరే, తెల్ల తాజుపాములు ఇట్లా చూస్తున్నాయి. ఏంటబ్బా అని వీటి ఇక్కడ అన్ని గుంపెందుకు నేను ఆలోచిస్తూ చూస్తుంటే స్వామీజీ నడుచుకుంటూ వచ్చారు. అక్కడికి వచ్చి నా చేతిలో కొన్ని రుద్రాక్షలు, కొన్ని నల్ల పూసలు ఉంటాయి కదా, కరుంగాలి దండలాగా ఉంటాయి, ఆ పూసలు వేసాడు. వేసి వెళ్ళిపోయాడు. అవి ఇట్లా షేక్ చేస్తుంటే నాకు సంగీతం వినపడుతుంది ఇటు నుంచి. ఇంటికి ఒక డబ్బా లాగా ఉంటుంది, డబ్బాలా వేసుకుని షేక్ చేస్తూ కూడా సంగీతం వినపడుతుంది. ఓపెన్లో ఉంటే వినపడుతుంది, లోపలేసి కూడా షేక్ చేస్తే సంగీతం వినపడుతుంది ఏంటి అని అనుకున్నాను. సడన్ గా మెలకు వచ్చేసింది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది మాస్టర్ నాకు. బాగుంది సార్, బాగుంది. బాగుంది. ఓకే. ధనలక్ష్మి గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్ సార్. ఈరోజు ఏం జరిగిందంటే మధ్యాహ్నం సార్ మా వారికి ఫోన్ చేశాను సార్. అయితే ఆయన కంపెనీ వర్క్స్ వల్ల చాలా టెన్షన్ గా ఉన్నారు. అసలు ఎప్పుడు నాకు ఈ ప్రాబ్లమ్స్ ఏంటి అని ఫీల్ అయ్యారు సార్. అయితే నేను ఏంటి ఎప్పుడు ఈయన కష్టపడుతూనే ఉంటారు, అయినా కానీ ఎప్పుడు ఈయనకి బాధలు ఏంటి అని ఫీల్ అయ్యాను నేను కూడా. అయినాక నేను తర్వాత మెడిటేషన్ లో కూర్చున్నా సార్. అప్పుడు ఏంజెల్స్ ని, మన పత్రి గారిని అందరినీ ఆహ్వానించుకుని కూర్చున్నా సార్. ఓన్లీ ఒక 20 minutes మెడిటేషన్ చేశాను. చేసినాక తర్వాత కాల్ వచ్చింది సార్. ఇంకా మెడిటేషన్ లో నుంచి లేచేసాను. తర్వాత మా వారికి ఫోన్ చేశాను సార్. చాలా ప్రశాంతంగా కూల్గా నేను ఎలా అనుకుని మెడిటేషన్ లో కూర్చున్నాను సేమ్ అలాగే మాట్లాడారు సార్. నాకు అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. నేను వెంటనే చెప్పాను, ఇదే ఇలాగే కోరుకున్నాను నేను, ఇదే జరిగింది అని. అదే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇంకెవరికైనా ఉన్నాయా వచ్చినాయా అనుభవాలు? సార్ గురువు గారికి ఆత్మ ప్రణామాలు సార్. జూమ్ లో ఉన్న మాస్టర్స్ అందరికి ఆత్మ ప్రణామాలు సార్. సార్ ఈ రోజు మెడిటేషన్ లో కూర్చున్నాను సార్ ఆఫ్టర్నూన్. సార్ వినిపిస్తుందా సార్ నా వాయిస్? వినిపిస్తుంది, చెప్పండి సార్. నిండు పౌర్ణిమ చంద్రుడు సార్, బాగా కనిపించినారు ఆయన. తర్వాత మరి కొన్ని మేఘాలు అడ్డు వచ్చినాయి సార్. లాస్ట్ టైము నిండు పౌర్ణిమ కనిపించింది సార్. అందులో ఏదో ఓంకారం అనేసి కింద ఇంకో వరుడు ఏదో ఉండింది. అది అప్పుడు నాకు గుర్తుంది, ఈ రోజు నాకు గుర్తుకు లేదు సార్ సరిగ్గా. సార్ మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ఇట్లా ఉలిక్కి పడినట్లు అట్లా 3 or 4 times అట్లా జరుగుతుంది సార్. ఏం సార్ అట్లా? చెప్తా. ఈ పర్సన్ కి ఎవరిది వాళ్ళకి పంపిస్తాను ఒకసారి. నాకు మీరు మళ్ళీ నాకు ఎవరిది వాళ్ళ రికార్డింగ్ పంపించండి, మీ పర్సనల్ గా పంపిస్తాను. ఓకేనా?
ఓకే ఇందాక సార్ థ్యాంక్ యూ మేడం మీరు కూడా చెప్పారు గుర్రం గురించి పంపించారు కదా సార్, మీరు కూడా పంపించండి. ఈ డ్రీమ్స్ అన్ని ఒకసారి నాకు పంపించిన పర్సన్ మీకు పంపిస్తాను. ఓకే సార్ నాకు ఓకే ఇది డ్రీమ్ కాదు సార్, మెడిటేషన్ లో రియల్ గా అయింది సార్. అదే మెడిటేషన్ లో వచ్చినా పంపించండి. మెడిటేషన్ అంటే మెడిటేషన్ పంపించండి, డ్రీమ్ అంటే డ్రీమ్ అని పంపించండి. నేను ఓకే పర్సనల్ గా చెప్తాను మీకు. ఓకే 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 సార్ థ్యాంక్ యూ. లక్ష్మి గారు మాట్లాడండి. ఎవరితో జి వాళ్ళకి పంపించండి, లక్ష్మీదేవి. పంపిస్తాను. లక్ష్మి గారికి చెప్పండి. సార్ నమస్తే సార్. సాయంత్రం మెడిటేషన్ చేశాను సార్. అంటే ఎప్పుడు కూర్చున్నా నేను ఆ పరమాత్మ స్వరూపం నేను అయి ఉన్నాను అని మెడిటేషన్ చేస్తాను సార్. అట్లా చేస్తున్నాను. ఒక స్టార్ ఒక 10 సెకండ్స్ అంటే అట్లే కనపడింది సార్ భూమధ్యంలో. మళ్ళీ కనిపించకుండా అయిపోయింది. మళ్ళీ కాసేపటి తర్వాత ఒక సెకండ్ అట్లా కనిపించింది, ఇంకా వెళ్ళిపోయింది సార్. అంతే సార్. అట్లా ఎక్స్పీరియన్స్ వచ్చింది సార్. ఈవినింగ్ 1 అవర్ చేశాను సార్. అది సార్. ఇంకా ఇంకెవరికి కనిపించారు? థ్యాంక్ యూ సార్. ఓకే బాగుంది. ఓకే అయితే ఇంకెవరన్నా మాట్లాడతారా? ఇంకెవరన్నా మాట్లాడతారా? ఓకే క్లాస్ చెప్పేసుకుందామా? ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బాగా చెప్పారు అందరూ కూడా. ఓకే ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ, ఆశ్రమ మాస్టర్స్ అందరికీ నమస్కారం చేసుకుంటూ, ఈరోజు అందరూ కూడా మంచిగా చెప్పారు. ఏంటంటే పరమాత్ముడు మనల్ని మానిటరింగ్ చేస్తే మన పరిస్థితి ఏంటి అన్నది ఈరోజు అబ్జర్వేషన్ చేశారు. అంటే మనం పుట్టిన తర్వాత ఇన్ని రోజులకి ఏంటంటే పరమాత్ముడు మనతో ఉన్నాడని మీరు గుర్తించారు. అంతకు ముందు కూడా ఉన్నాడు ఆయన, ఎప్పుడు ఉంటాడు, ఇప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉంటాడు. కానీ ఏంటంటే మనలో ఇంకో ఆత్మ ఉందని చెప్పేసి మనం గుర్తించాం ఫస్ట్ బేసిక్ గా. ఓకే ఆయన ప్రతిదీ కూడా మానిటరేషన్ చేస్తూ ఉంటాడు. మనం చేసి భావన బట్టి ఆయనకి వేరేగా ఉంటుందన్న భావన అయితే వచ్చింది. కాబట్టి ఇది కరెక్ట్. దీన్ని మీకు అనుభవంలోకి వచ్చినా రాకపోయినా సరే అయితే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మన శరీరము లో ఏదైనా మనం చేస్తున్నామంటే దానికి కారణం మన ఆత్మ అన్నది ఉంది. ఆత్మ పరమాత్ముడు. ఆ పరమాత్ముడిని మనం ఎప్పుడైతే మంచి పనులు చేస్తే హ్యాపీగా ఉంచుతామో అప్పుడు ఆయన హ్యాపీగా ఉండి మన లైఫ్ కూడా హ్యాపీగా ఉంచుతాడు. ఇది 100% కరెక్ట్. తర్వాత ఏంటంటే మనం ఎప్పుడైతే మంచి పని చేస్తా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఇంత మంచి వ్యక్తి దగ్గర నేను ఉన్నాను కదా అని హ్యాపీగా ఫీల్ అయ్యి అతను మన దగ్గరకు వచ్చి విషయాలన్నీ కూడా దూరం చేసేసుకుంటే ఎంత హైవేలో తీసుకెళ్ళిపోతాం మనం. కానీ మనం కొంచెం ఈ కొద్ది సరికాని పనులు సరికాని భావనలు మనలో పెట్టుకున్నప్పుడు వీడితో నాకెందుకు అని చెప్పేసి పరమాత్ముడి చిరాకుపడి వెళ్ళిపోతాకి కారణం అవుతారు. ఓకే ఇది ఇక్కడ వరకు క్లియర్ అయింది. ఇది ఎవరికైనా ఉంటది. కానీ ఈ స్థితి మనం అర్థం చేసుకోవాలంటే మనలో మనం వెళ్తా అసలు ఏం జరుగుతుందో భావన కలిగిస్తే ఇందా చెప్పింది కదా మొన్న సమీరా చెప్పినట్టుంది. అబద్ధం ఆడుతున్నప్పుడు ఒక భావన హార్ట్ బీట్ పెరిగిపోతుందంటే ఒక భావన వస్తుందని అంటే ఆ పరమాత్ముడు మనం చెప్పేటప్పుడు మనం నిజం చెప్పిన అబద్ధం చెప్పినా సరే అంత మనకి బాడీలో మనకి చూపిస్తూ ఉంటుంది అన్నమాట ఆ స్థితి. అందుకే మనకి ఏంటంటే ప్రతిదీ కూడా మన బాడీతో మనం ఎప్పుడైతే మమేకం అయిపోయామో అన్ని గమనిస్తూ ఉంటాం. అంతకుముందు మనం రెగ్యులర్ గా అబద్ధం ఆడుతున్నాం అన్నప్పుడు మనకు తెలియదు. కానీ ఏంటంటే ఎప్పుడైతే మనం గమనిస్తా ఉన్నామో అప్పుడు చిన్న మాట ఏంటంటే ఈరోజు ఒకసారి కరెంట్ పోయింది అనుకోండి. నేను క్లాసు కెమెరా ఆఫ్ చేసేసుకుని మా ఇంటి చుట్టాలు వచ్చారు మీ కెమెరా ఆఫ్ చేసి క్లాస్ చెప్తున్నాను అన్నాను. అది అబద్ధమే. అది అబద్ధం చెప్పాను నేను. మామూలుగా అయితే పెద్ద మనకు తెలియదు నార్మల్ స్థితిలో ఉన్నా. కానీ మెడిటేషన్ లో ఉన్నప్పుడు అది కూడా ఏంటంటే అది కూడా ఎందుకు చెప్పాలి మనం? కరెంట్ పోయిందని చెప్పొచ్చు కదా, బ్యాలెన్స్ అయిపోయిందని చెప్పొచ్చు కదా, ఎందుకు అబద్ధం చెప్పాలన్న ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. అంటే ప్రతిదీ నిజం చెప్పాలన్న భావన వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంకోటి ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం ఆత్మస్థితిలో తెలుసుకున్నామో ఆ రోజు మాత్రం నుంచి కూడా మన లైఫ్ చేంజ్ అవుతాం. లైఫ్ చేంజ్ ఎందుకు అవుతుంది అంటే పూర్తిగా ఈ శరీరం పట్ల కానీ వ్యక్తుల పట్ల కానీ ప్రతి ఒక్కళ్ళు అంటే సృష్టిలో ఉన్న ప్రతి జీవిని ఎప్పుడైతే మనం ప్రేమించగలుగుతున్నామో అప్పుడే మనం కరెక్ట్ స్థితిలో ఉన్నట్టు. మనుషులు ఒక్కళ్ళే కాదు జంతువులను కూడా ప్రేమించడం చెట్లను కూడా ప్రేమించడం వస్తే వాళ్ళు నిజంగా పరమాత్ములు. మనం ఏదో మనుషులతో ప్రేమగా మాట్లాడేస్తున్నాం అంటే ఎంత బాగానే ఉందంటే పక్షుల్ని ప్రేమించగలగాలి, జంతువుల్ని ప్రేమించగలగాలి,
వృక్షాలను ప్రేమించగలగాలి. ఎక్కడన్నా ఎవరైనా వాటర్ పొల్యూట్ చేస్తుంటే అది కూడా కాపాడాలి. ఇవి చాలా ఉంటాయి. నేచర్ తో మనం అనుసంధానం అయిపోయి జీవితం గడపాలి. దీనికి పరమాత్మ స్థితిలోకి ఇవన్నీ చేసుకుంటే పరమాత్మ స్థితికి వస్తాం. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి చెప్పాను, ఆత్మ. ఆత్మ మనం అంటే మన మనుషులుగా ఎలా వచ్చామో, అసలు ఏం చెప్తాకు వచ్చామో అని చెప్పేసి ఇందాక టాపిక్ అడిగాను. బాగా చెప్పారు, అందరూ బాగా చెప్పారు. కానీ ఏంటంటే మనం కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే సృష్టి పుట్టింది. సృష్టిలో ఒక మూల చైతన్యంతో, ఒక డివైన్ ఎనర్జీతో సృష్టి అయితే మొదలైపోయింది. క్రియేషన్ జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత 1,84,000 జీవరాశిని సృష్టించేసిన తర్వాత అన్ని అన్ని జంతువుల్ని అన్ని 1,84,000 జీవరాశిని సృష్టించేసిన తర్వాత ఇవన్నీ పుడతాయి, పోతున్నాయి, మళ్ళీ పుడతాయి, మళ్ళీ వస్తాయి. కానీ ఈ అన్నిటికన్నా సరే తర్వాత ఇంకోటి ఏదో జీవరాశిని సృష్టించాలని చెప్పేసి మానవుడిని సృష్టించాడు. మానవుడిని సృష్టించిన తర్వాత మానవుడిని సృష్టించిన తర్వాత మొత్తం ఏదైతే క్రియేటర్స్ ఉన్నారో, మాస్టర్స్ అనుకోండి, లేకపోతే ఋషులు అనుకోండి, లేకపోతే దేవుళ్ళు ఏదైనా అనుకోండి, వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఇన్ని జీవరాశిని సృష్టించే ఇప్పటిదాకా ప్రాబ్లం రాదు, కానీ ఈ మానవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ప్రాబ్లం వస్తుంది అని చెప్పి ఆలోచిస్తే అప్పుడు వీడికి జ్ఞానం అన్నది ఇద్దాం, మనం ఎప్పటికైనా ఉపయోగపడుతుంది, జ్ఞానం ఎక్కడ పెట్టినా తీసేసుకుంటాడు మానవుడు, తెలివైనడు అని చెప్పేసి అనుకున్నప్పుడు వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఎవరికి మానవుడు ఒక కోత వచ్చి చెప్పిందంట, మానవుడు చాలా తెలివైనడు, మానవుడికి ఎక్కడ ఏది పెట్టినా సరే తెలిసిపోతుంది వాడికి, అందుకే ఆత్మజ్ఞానాన్ని వాళ్ళలోనే పెట్టండి, వాళ్ళలో పెడితే వాడికి తెలియదు అని చెప్పారు. అందుకే మనలోనే ఉంది అదంతా కూడా. అందుకే మనం లోనకి వెళ్ళండి అంటే మనలో ఆత్మజ్ఞానం తీసుకుంటాకే మనం లోనకి వెళ్తాం. ఓకే, అది ఒక సబ్జెక్ట్. తర్వాత ఏంటంటే పంచభూతాలతో ఒక ఆత్మ తయారైంది. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పంచభూతాలతో తయారైంది, బాగానే ఉంది. ఇప్పుడు ఎవరైతే పూర్ణాత్మలు అన్నామో, అంటే ఇప్పుడు ఎవరైనా వెంకటేశ్వర స్వామి, శివుడు, ఎవరైనా ఎనర్జీ ఏదైతే ఉందో దాని దగ్గర నుంచి వచ్చిన హంసాత్మలం మనం. హంసాత్మలకి పుట్టిన తర్వాత మళ్ళీ భూలోకంలో కాదు, అన్ని లోకాలకి అప్ అండ్ డౌన్ తిరుగుతూనే ఉంటాం. ఎందుకు తిరుగుతున్నాము? అనుభవాలు, జ్ఞాన అనుభవాల కోసం. మన పూర్ణాత్మకి మనం రోజు చేసే పనులన్నీ కూడా ఒక సెండ్ రిసీవర్ లాగా మనం పడుకున్నప్పుడు మన దగ్గర నుంచి మెసేజెస్ వెళ్తున్నాయి, మళ్ళీ మెసేజెస్ వస్తున్నాయి. మన పూర్ణాత్మకి అనుభవాలు వచ్చాము. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ జన్మ ఎలా తీసుకుంటారు? ఒక గత జన్మలో ఒక వ్యక్తికి బాగా చదువుకోవాలని కోరుకుంటే అప్పుడు ఆ జన్మలో ఆయన ఏదో డబ్బు లేకపోవడం వల్ల దీనివల్ల సరిగ్గా చదువుకోలేదు, అయిపోయింది. చనిపోయేటప్పుడు ఒక 1/2 అవర్ ఏం చేస్తారంటే ఒక 1 అవర్ ముందు ఏం చేస్తారు, పెద్ద స్క్రీన్ పెట్టి వేస్తారు అనమాట. మనతో అంటే మనకి ఎలా చూపిస్తారంటే ఈ జన్మలో మనం ఎంతమందిని బాధ పెట్టామో చూపిస్తారు. చూపిస్తారు అక్కడ మన ద్వారా ఎంతమంది బాధపడ్డారు, ఎంతమంది ఏడ్చారు, మన గురించి ఎంతమంది బాధపడ్డారో అంతమందిని కూడా మన పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మన వల్ల ఎంతమంది సఫర్ అయ్యారో వాళ్ళని చూపిస్తారు. మళ్ళీ అక్కడ మనం చేసిన పుణ్యాలు చూపించరు, ఓన్లీ మన వల్ల ఎంతమంది సఫర్ అయ్యారో అంతే. మనం ఒక 10 మందిని బాధ పెట్టామంటే 10 మంది కూడా మన వల్ల ఎంత బాధపడ్డారో, ఎన్ని కష్టాలు అనుభవించారు, మనం మాట్లాడే మాటలు సరిగ్గా కాకపోతే వాళ్ళు ఎలా అనుభవించారు అన్నది ఆ ప్లేస్ లో మన పెట్టి చూపిస్తారు. అప్పుడు ధారాళంగా కన్నీళ్లు వచ్చేస్తాయి. అప్పుడు వచ్చేసినప్పుడు ఆ చివరికి ఇప్పుడు చెప్పు, నువ్వు సరిగ్గా బతికావా అని అడుగు. అంటే అప్పుడు మనిషి రియలైజేషన్ అయిపోతారు. ఎందుకంటే ఎందుకు చివరి నిమిషం రియలైజేషన్ అవుతుంది అంటే, అసలు నేను సరిగ్గా బతకలేదు కదా, నాకు ఈ జన్మ సరిపోలేదు, నాకు మళ్ళీ ఇంకొక జన్మిస్తే ఎన్ని తప్పులు సరిదిద్దుకుంటాను నేను, నాకు ఇంకో జన్మ కావాలని అడుగుతాను. ఇది సిచ్యువేషన్ జరిగేటప్పటికి ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది. ఏమిటంటే నువ్వు రెడీ, మాతో వచ్చేస్తా అంటే తీసుకెళ్ళిపోతా,
కానీ నువ్వు ఉంటానంటే ఉండు. నీకున్న జబ్బులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంకా పెద్దవి చేసేస్తాం. ఒక 6 months 1 year మంచం మీద పడి ఉంటావు. నీకు ఎవరో భోజనం పెట్టరు, చాలా ఇబ్బంది పడతావు, మంచం మీద ఉంటావు, అవి చేసుకోవాలి ఇవి చేసుకోవాలి అని చెప్పి చెప్తా ఉంటారు వాళ్ళు. చెప్పినప్పుడు ఇతను భయపడి, ఈ జీవుడు భయపడిపోయి నేను వెళ్ళిపోతాను, నేను నాకు వద్దు మీ కూడా వచ్చేస్తాను వెళ్ళిపోయాడు. అదే మరణం అనుకోండి. అది మరణం అన్నది అది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, మనం బొడ్డు కట్ చేసిన తర్వాత మన తల్లికి మనకి ఒక బొడ్డు వేలు కట్ చేస్తారు. కట్ చేసినప్పుడు అది తల్లికి మనకి బంధం తెగిందని చెప్పి మనం అనుకుంటాం భూమి మీదకి. కానీ ఏంటంటే మనకి మన పూర్ణాత్మ నుంచి ఒక సిల్వర్ కార్డు ఉంటుంది ఎవరికైనా సరే. సిల్వర్ కార్డు ఉంటుంది. సిల్వర్ కార్డు మన పూర్ణాత్మ నుంచి మన దగ్గరికి ఉంటుంది. ఈ సిల్వర్ కార్డు కట్ అయినప్పుడు మరణం. ఈ సిల్వర్ కార్డు అయినప్పుడు మరణం. మరణం అంటే అది. అయితే మనం ఇప్పుడు జ్ఞానం చేసినప్పుడు కూడా మన ఆత్మ బయటకు వెళ్ళిపోతుంది, వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది అంటే ఈ సిల్వర్ కార్డు ఉంది కదా, మనం ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాం, ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, దారి పట్టుకుని వచ్చేస్తున్నాం. ఈ సిల్వర్ కార్డు ఎప్పుడైతే కట్ అయిందో అదే మరణం. మెరుస్తూ మెరుస్తూ ఒక బంగారు ఛాయలో ఒక సిల్వర్ కార్డు ఉంటది. అది ఇప్పుడు కూడా మనకి కొంతమంది మాస్టర్స్ బాగా కనిపిస్తుంది. అది అందరికి కనిపించదు. కొంతమంది మాస్టర్ బాగా హై రేంజ్ మాస్టర్స్ అయితే కొంతమందికి కనిపిస్తారు. అది కూడా వేళల్లో లెక్క పెట్టచ్చు. అయితే అలాంటి మాస్టర్స్ కనిపిస్తారు. అయితే ఇది ఎప్పుడైతే కట్ అయిందో అప్పుడు ఏమవుతుందంటే ఈ బాడీలోంచి ఈ బాడీలోంచి ఆత్మ బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తన బాడీలో ప్రవేశించడానికి మార్గం నిలుచుకుంటే దొరకదు. ఎందుకంటే దారి కట్ అయిపోయింది కదా, రూట్ కట్ అయిపోయింది. ఏదైతే సిల్వర్ కార్డ్ కట్ అయిపోయిందో అప్పుడే ఇంకా లోనికి వెళ్తాక లేదు, బయటకు వస్తాక లేదు. అక్కడెక్కడైతే ఆత్మ తిరుగుతూ ఉంటది, అందరూ ఏడుస్తూ ఉంటారు, అందరూ పట్టించుకోరు, అది చేయరు ఇది చేయరు, అది తిరుగుతూనే ఉంటది. అది అయిపోయిన తర్వాత ఇలా జరిగింది. ఇంకా తర్వాత అన్ని విషయాలు మీకు తెలిసినాయి. ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ ఆత్మ? ఈ ఆత్మ మళ్ళీ పై లోకాలకు వెళ్ళిపోతుంది. పై లోకాలకు వెళ్ళిపోయిన తర్వాత సత్యలోకం ఉంటది, తర్వాత చాలా చాలా లోకాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇన్ కేసు ఇతను చేసిన మంచి పనుల ద్వారా సత్యలోకానికి వెళ్ళాడు, తర్వాత ఇది చేసాడు, తర్వాత ఉన్నాడు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఆత్మలన్నీ ఎక్కడికి రెస్ట్ తీసుకుంటాయంటే ఒక పిరమిడ్ టైప్ లో ఒక గోపురం లాంటిది ఉంటది. ఆ గోపురంలోకి వెళ్ళిపోయి ఇవన్నీ కూడా రెస్ట్ తీసుకుంటాయి. ఈ ఆత్మలన్నీ వెళ్ళిపోయి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్ని ఉంటాయి, అన్ని రకాల ఫెసిలిటీలు ఉంటాయి, అన్ని ఉంటే ఈ స్టోరేజ్ ఆత్మలన్నీ వెళ్ళిపోయి అక్కడ ఫెసిలిటీ తీసుకుంటా ఉంటాయి. అది కొంతకాలం మళ్ళీ జన్మ తీసుకుంటే కొంత టైం ఉంటుంది. అది మళ్ళీ ఇంకోటి ఏంటంటే మళ్ళీ జన్మ తీసుకుంటే కొంత టైం ఉంటుంది. మామూలుగా వాళ్ళకి ఒక టైం ఉంటుంది, ఆ టైం పీరియడ్ లో మళ్ళీ ఇస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళ గురించి భూమి మీద బాధపడకుండా, అంటే వాళ్ళ గురించి తలుచుకోకుండా ఉన్నంత సేపు కూడా తలుచుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు వాళ్ళ గురించి వాళ్ళ పెద్ద రాజకీయ నాయకులు అనుకోండి, పెద్ద విగ్రహాలు కట్టేసి అబ్బా ఆయన బాగా పనిచేసాడు, ఆయన గొప్పోడు అని రోజు గొప్పడానికి తలుచుకుంటున్నాడు అనుకోండి, ఆయన ఇంకో జన్మ తీసుకోలేడు. మనం ఫోటో పెట్టేసుకుని ఆయన అబ్బా ఆయన ఎంత గొప్పోడు అని చెప్పి మనం ప్రతిరోజు అంటున్నాం అనుకో, వాళ్ళు ఇంకో జన్మ తీసుకోలేరు. వాళ్ళు భూమి మీద వాళ్ళని తిట్టే వాళ్ళైనా, ద్వేషించే వాళ్ళైనా, ప్రేమించే వాళ్ళైనా ఎవరైనా ఉన్నంత సేపు, వాళ్ళని తలుచుకున్నంత సేపు కూడా ఇంకో జన్మ వాళ్ళు తీసుకోలేరు. ఓకే, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక జన్మ తీసుకుంటాకే సరే ఒక ఎక్స్ అనే పర్సన్ అయిపోయింది, గతంలో చదువుకోలేదు వాడు, ఇప్పుడు చదువుకోవాలని కోరికతో జన్మ విడిచిపెట్టాడు. డబ్బు కావాలని ఏదంటే ఆ చివరి నిమిషంలో ఏదైతే అనిపిస్తుందో దానికోసం మళ్ళీ జన్మ స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ ఎక్స్ అనే అతనికి చదువుకోవాలని కోరుకుండిపోయింది. చదువుకోవాలని కోరుకుండిపోతే అప్పుడు ఏం జరిగింది, ఆ చదువు కోసమే జన్మ తీసుకోవాలి. అప్పుడు ఏం చేస్తారంటే ఇద్దరు మాస్టర్స్ కూడా వచ్చి భూలోకంలోకి తీసుకొచ్చి తల్లిదండ్రులను ఇద్దరిని చూపిస్తారు. చూపించి నువ్వు వీళ్ళకి పుడితే నిన్ను వీళ్ళు బాగా చదివిస్తారు, నీకు కావాల్సిన ఏదైతే ఉందో అన్ని చదివిస్తారు, చూసుకుంటారు బాగా. అప్పుడు ఈ జీవుడు ఎవరైతే ఈ ఆత్మ ఏదైతే ఉందో అంగీకరిస్తే సరే, అప్పటికప్పుడు అంగీకరిస్తారు కొంతమంది అంగీకరిస్తారు, కొంతమంది అయితే నువ్వే చూసుకో అని చెప్పేసి ఆ ఆత్మ అక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోతే ఆ ఆత్మ చూసుకుంటా ఉంటది. ఏంటంటే ఈ ఇంట్లోకి నేను రావాలంటే మనం ఒక ఇళ్లలోకి ఒక ఇల్లు అపార్ట్మెంట్ కొనుక్కున్నా లేకపోతే అద్దెకి వెళ్ళినా సరే ఫస్ట్ ఇల్లు చూసుకుంటాం కదా ఎలాగెలాగా. అలాగే ఏంటంటే ఆత్మ కూడా వచ్చి ఈ తల్లిదండ్రులను పరిశీలించుకుంటా ఉంటుంది. అసలు వీళ్ళు ఎలా ఉంటున్నారు, వీళ్ళు నిజంగా వాళ్ళు చెప్పినట్టు చదివించగలరా, వీళ్ళు
అసలు ఈ మంచోడా కాదా అని చెప్పేసి ఎక్కువ ఏం జరుగుతుందంటే తండ్రిని ఎక్కువ గమనిస్తాం, తల్లి కన్నా కూడా. ఎందుకు తండ్రిని గమనిస్తా ఉంటారంటే ఏమో రేపు పొద్దున మా అమ్మ పుట్టడానికి నాకు దెబ్బలు తగ్గుతాయి కదా, మంచోడే కాదండి తండ్రిని ఎక్కువ గమనిస్తాం. ఆ తర్వాత మళ్ళీ తల్లిని గమనిస్తా ఉంటుంది, తల్లితోనూ తండ్రితో చూసుకుంటా ఉండి అసలు ఎలా ఉన్నారు ఏంటి అన్నది చూసుకున్న తర్వాత అప్పుడు ఓకే అనుకున్న తర్వాత మాత్రం అప్పుడు ఒక పిండంగా తయారై మళ్ళీ కొన్ని నెలలు అలా వస్తా ఉంటది, వెళ్తా ఉంటది. ఒక జీవాత్మ అందులో నార్మల్ ఒక జీవాత్మ ప్రవేశిస్తుంది పిండంలో, హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కొంతకాలానికి అలా పైనుంచి జీవుడు వస్తా ఉంటాడు, చూసుకుంటా వెళ్తా ఉంటాడు, వస్తా ఉంటాడు. ఆఖరి నిమిషంలో ఎప్పుడైతే డెలివరీకి వచ్చేసింది, ఇంక ఈ సమయంలో ఇంకా డెలివరీ అయిపోతుంది అన్నప్పుడు పూర్తిగా పరమాత్ముడు వచ్చేసి ఈ తల్లి గర్భంలో ప్రవేశిస్తాడు. తల్లి గర్భంలో ఎప్పుడైతే ప్రవేశించాడో అప్పుడు ఇంకా అసలు ఒక సెకండ్ కూడా ఉండడు. ఎందుకంటే జీవుల్లోన జీవాత్మ ఉంది కానీ పరమాత్మ ఎప్పుడైతే వచ్చి కలిసిందో, అది కలిసినప్పుడు ఎప్పుడైతే ఉందో టపక్కున బయటకు వచ్చేస్తుంది బేబీ. అడవిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, డాక్టర్ ఉన్నా లేకపోయినా టపక్కున వచ్చేస్తుంది. ఇది సృష్టి రహస్యం, ఇది అందరికీ తెలుసు. వచ్చేసిన తర్వాత ఈ లోపల ఏం జరుగుతుంది, ఇక్కడ పిండం తయారవుతుంది కదా, ఒక డిజైన్ గట్టా జరుగుతుంది, అంతా జరుగుతున్నప్పుడు అక్కడ ఒక మన భాషలో చెప్పాలంటే అక్కడ కూడా గ్రాఫిక్ డిజైనర్లు వాళ్ళందరూ కంప్యూటర్ రూమ్స్ అన్ని ఉంటాయి. రారా ఈ రోజు నీ బాడీ తయారు చేద్దాం రారా అని మనం పిలుస్తాం, మనం వెళ్తాం అన్నమాట. ఓకే, కూర్చోబెడతారు, నీకు అసలు ఎలా కావాలి, కళ్ళు ఎలా కావాలి, నాకు ఈ కళ్ళు కావాలి, నాకు ఈ ముక్కు కావాలి, ఈ రియల్ ఇవన్నీ కూడా నాకు ఈ ముక్కు కావాలి, ఈ కళ్ళు కావాలి, నాకు అది ఇది అని చెప్పిన తర్వాత గత జన్మలోనూ బాగా తెల్లగా పుట్టేసి అందగత్తిగా పుట్టేశారు అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే నాకు ఈ అందం వద్దు బాబు, నాకు అసలు విరచి పుట్టేసింది జన్మ, అసలు ఈ అందం వల్ల నేను జీవితంలో కష్టాలు పడ్డాను, మళ్ళీ జన్మ అంటూ ఉంటే అందంగా పుట్టనని చెప్తారు. అలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తారు. అలాగేంటంటే వాళ్ళు ఇప్పుడు ఈ జన్మ కొద్దిగా బాగాలేదు, అందవికారంగా ఉన్నారంటే అందరూ అందగత్తులు అంతకు ముందు. వాళ్ళందరూ కూడా అవన్నీ చూసేసుకుని నాకు వద్దు ఇచ్చి నాకు జన్మ వద్దు అన్న టైప్ లో వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారు వాళ్ళు. ప్రతి డబ్బు లేకుండా ఉన్న వాళ్ళందరూ కూడా అంతకుముందు అపర కోటీశ్వరులు అందరూ కూడా నాకు ఈ డబ్బు మీద అసలు లేదు, వ్యామోహం పోయింది, నాకు అసలు వద్దు అది ఇది అని చెప్పి వచ్చిన అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కలా వచ్చారు. అప్పుడు ఏమవుతుందంటే ముక్కిది ఇది చెవిది అని చెప్పి గీస్తా ఉంటే ఈ లోపల ఆడి ఒక టీ తాగుతాకి వెళ్ళాడు అనుకోండి, ఈ పక్కన కూడా ఉంటాడు ఇంకో బొమ్మ గీయించుకుంటా కూర్చున్నాడు. ఏం లేదు, మనం కర్మలో ఒక 10 ఎత్తున్నారు, పుణ్యాలు ఒక 20 ఎత్తున్నారు, ఎందుకు అత్తమాటలు పైనుంచి కిందాక మనం వాల్గో బస్ లాగా పైనుంచి వేసుకుంటుంటే ఎందుకు, అవి సమానంగా ఒక బొట్లో పెట్టుకుని వెళ్ళిపోతే బెస్ట్ కదా అని చెప్పి పక్క కూడా సలహా ఇస్తా ఉంటాడు. ఈడు వింటా ఉంటాడు మనం, అవునా అయితే ఏం చేయాలంటే ఏం లేదు, నీకు కాలు లేదు అనుకో బ్రహ్మాండంగా వాళ్ళ కర్మలు తగ్గిపోతాయి నీకని చెప్తాడు. చెప్తా ఉంటే అప్పుడు మళ్ళీ ఇది ఆడు వచ్చి లోపల ఇది అంటాడు, మరి కర్మలు తగ్గాలంటే కాలు తీసేస్తే బాగుంటుంది కదా అంటే అక్కడ పక్కడు చెప్తాడు, ఎందుకురా నువ్వు ఏదో మంచిగా బతకరా, కాలు తీసేస్తే ఎందుకురా, ఒక కన్ను తీసేయండి, కన్ను ఎత్తు ఎందుకురా, అలా ఉండకూడదు అంటే అది తీసేయండి, నేను చెప్తున్నాను కదా తీసే, కాలు తీసే, కాలు ఎందుకు నాకు నేను తీసేయండి, లేకపోతే చేయి తీసే, లేకపోతే నాకు అదొద్దు, డబ్బులు వద్దు, అదొద్దు, అక్కడ అన్ని చెప్పేసి ఇంత పుస్తకాలు దస్తాలు సంతకాలు పెట్టేసి నాకు ఎన్ని అసలు అంగీకరిస్తున్నాను నేను, ఇంకా రాసి పెట్టి అసలు రాసుకో, అసలు నేను సమస్య లేదు, నేను అన్ని చూసుకుంటాను, నేను అసలు నేను ఏమనుకున్నా అసలు నా సంగతి ఏంటి అసలు చూసుకో, రాసిస్తాను మీకు అని చెప్పేసి అటు ఇటు మొత్తం పెద్ద పెద్ద శబ్దాలు చేసేసి అక్కడి నుంచి పెద్ద మూట కట్టుకుని మళ్ళీ ఆడు చెప్తాడు, 10 తీసుకెళ్ళరా, పుణ్యంలో 10 తీసుకెళ్ళు, కర్మలో 10 తీసుకెళ్ళి మొయ్యలేరు అంటే అత్తమాటలు రావాలి ఇక్కడికి, నన్ను ఇదే పని మీద తిరగమంటావా, నువ్వు వేరే పని ఏం లేదనుకుంటున్నావా నాకు అని చెప్పేసి వాళ్ళ మీద దెబ్బలాడి మనం అన్ని తెచ్చేసుకుని మనం ఇక్కడికి వచ్చేస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నామండి, దేవుడు కఠినమైనడండి, దేవుడు అన్ని కష్టాలు పెట్టేసాడండి, అదండి ఇదండి అదండి చెప్తున్నాం. అయితే మళ్ళీ ఇది రిలేషన్ రావాలి అంటే మనిషి పుట్టిన తర్వాత చదువుకుంటాడు అన్ని అవుతుంది, రిలేషన్ ఎప్పుడు వస్తుంది, సరైన గురువు దొరికినప్పుడు. ఓకే మనం ఎందుకు వచ్చామా, మనం ఇది చేస్తున్నామా అది చేస్తున్నామా అని చెప్పి ఎప్పుడైతే మన గురించి మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో ఆ రోజు మాత్రమే నిజమైన సాధన మొదలవుతుంది. అంతకు ముందు జన్మలో కూడా సాధన చేసాం మనం, ఆ సాధన గుర్తించి ఎప్పుడైతే అంటే
ఇది పైకి వెళ్తున్నాడు కిందకు వస్తున్నాడు, పైకి వెళ్తున్నాడు కిందకు వస్తున్నాడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అసలు ఎందుకు వెళ్తున్నాడు ఎందుకు వస్తున్నాడు? ఇప్పుడు మిమ్మల్ని మీ ఆఫీసర్ కేకేసి రేపు వైజాగ్ వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారా? వైజాగ్ వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తారు? ఆ వైజాగ్ ఎందుకు వెళ్తున్నారు ఏంటి అని చెప్పి అడుగుతారు మీరు. అలా ఏంటంటే ఇక్కడ ఏదో భూలోకంలోకి వచ్చేసాం, మనం ఏం చేస్తామో తెలియదు, మనకి వచ్చేసాం, మనం వచ్చేసి ఏ పని చేయాలో తెలియకుండా. అక్కడ ఏంటంటే అందుకే మనం ఎందుకు వచ్చామో ఇది క్లారిటీగా మనం తెలుసుకుంటే ఆ పని మనం చేసుకోవచ్చు. లేదంటే మన అత్తమాట వాల్వో బస్ లాగా పైకి కిందకి తిరుగుతుంటది. ఇది ధ్యానం ఒక గొప్పతనం. ఇది తెలుసుకోవాలి. అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఇది. ఏంటంటే పర్పస్ ఏంటి అసలు, మనం ఎందుకు వచ్చాం? నాకు టెక్నికల్ ఫీల్డ్ లో ఉన్నామండి. నేను దగ్గర నేను ఒక 5 రకాల జాబులు చేశాను. నాకు ఆల్మోస్ట్ దగ్గర ఒక ఐటీ ఫీల్డ్ లోనే దగ్గర నేను ఒక 25 వర్క్స్ చేస్తాను. నాకు తెలిసి నేను ఒక్కనే సింగిల్ 25 రకాల వర్కులు చేస్తాను ఐటీ ఫీల్డ్ లో. అది ఏంటి ఇంత నాలెడ్జ్ ఉంది, ఎందుకు ఇంత నాలెడ్జ్ ఉందంటే ఇందుకే తిప్పి సర్క్యులేషన్ తిప్పి ఈ మెడిటేషన్ లో తీసుకొచ్చేసి నేను ఒక జూమ్ సెషన్ పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి టెక్నికల్ ఇలా వాడటం గురించి అక్కడ ఇచ్చారు. నాకు ఊరికి ఇవ్వలేదు. అక్కడ నాలెడ్జ్ ఎందుకు ఇచ్చారు? అది మళ్ళీ తిప్పి ఇక్కడ తీసుకొచ్చి నాలెడ్జ్ వాడతాకి ఇచ్చారు. మనకి చాలా క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీస్ మనం గుర్తించి అసలు మనం ఎందుకు వచ్చాం పర్పస్ తెలుసుకున్నప్పుడు మాత్రమే మన లైఫ్ వస్తుంది. ఒకళ్ళు బాగా రాస్తున్నారు అనుకోండి, గుర్తుపెట్టుకోండి, బాగా రాస్తున్నారు, రైటింగ్ బాగుంటుంది, నేను ఏది రాసినా సరే ముఖ్యంగా రాస్తున్నా ఓకే రైట్. ఎవరన్నా క్లాస్ చెప్తుంటే నేను మీ క్లాస్ నుండి మీ బయోడేటా రాసేస్తాను రాసేది. ఒకళ్ళకి బాగా స్టోరీలు చెప్తూ వస్తుంది అనుకోండి, డైరెక్ట్ ఓకే రైట్ మీరు చెప్పండి ఏమన్నా. ఒకళ్ళకి సరిగ్గా రాస్తాం వచ్చు బాగా, ఒకళ్ళకేమో చెప్తూ వచ్చు, ఇంకొకళ్ళకేమో దాన్ని ప్రజెంటేషన్ చేస్తూ వచ్చు. అలా ముగ్గురు తయారయ్యారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఒకళ్ళు రైటర్ ఉన్నాడు, ఇక్కడ స్పీకర్ ఉన్నాడు, తర్వాత క్రియేటర్ ఉన్నాడు, ముగ్గురు ఉన్నారు. ఒక రైటర్ రాస్తున్నాడు, చెప్పింది రాస్తున్నాడు, ఒకళ్ళు ఏం చేస్తారు స్పీకర్ గా దాన్ని ప్రజెంటేషన్ చేస్తున్నారు, ఒకడు క్రియేటర్ ఉన్నాడు. ఇలా ముగ్గురు తయారయ్యేవాళ్ళకి ఒక మంచి మాస్టర్ అవుతారు, మంచి క్లాస్ అవుతారు. నాకు మాట్లాడటం రాదు అన్నప్పుడు నేనేం చేయాలి? నాకు మాట్లాడటం రాదు, ఓకే రైట్. మాట్లాడే వాళ్ళకి నేనేం చెప్పాలనుకుంటున్నా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు నేను కొద్దిగా నాకు టెన్షన్ ఎక్కువ ఉంది, నేను మాట్లాడలేను అన్నప్పుడు ఫీలింగ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనకి ఏది చెప్పాలనుకున్నా అది బాగా రాసి, మాస్టర్ గారు నేను చెప్పలేకపోతున్నా, ఇది మీకు చెప్పగలరా, మీరు చెప్పండి, ఈ పాయింట్ మీకు నచ్చితే చెప్పండి అంటే వాళ్ళు అది చెప్పేటప్పటికి అది ఇంకా మంచి క్లాస్ అవ్వచ్చు. మంచి క్లాస్ అయిన తర్వాత అప్పుడు ఆవిడ పేరే చెప్తారు కదా, ఈ సబ్జెక్టు నేను చెప్పాను కానీ ఇవిడ రాసిచ్చింది ఇవిడే అని చెప్తారు. అక్కడ ఏమైంది? మీ నాలెడ్జ్ షేర్ అయిపోయింది, అది షేర్ అయిపోయింది. అందుకే మనకి ఏది రాదు అది ఇది అనుకోవద్దు. అసలు మనకి ఏది వస్తే అది చెయ్యాలి. కొంతమందికి ఏంటి, వాళ్ళ క్లాసులు చెప్పలేరు కొంతమంది, కానీ మెడిటేషన్ దాకా జనాలు తీసుకురాగలరు. అలా చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. వాళ్ళ క్లాసులు చెప్పరు, మెడిటేషన్ దాకా బాగా తీసుకొస్తారు. అప్పుడు ఏం చేయాలి? ఆ మెడిటేషన్ దాకా తీసుకొచ్చేసి బాగా చెప్పినోడు తప్పు చెప్పారు. ఇలాంటి మనం ఏ పని చేస్తాకు వచ్చామో ఓకే. అప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే శాకాహార ఇలా అవన్నీ తిరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళకి ఏంటంటే అది డిజైన్ అదే ఉంది అని చెప్పి చాలా మంది ఏం చేస్తారంటే నాకు శాకాహార రాజు వచ్చేసారండి నేను చేసేస్తాను, నేను చేస్తాను. అది ఒకటే చేస్తాక రాలేదు వాళ్ళు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అదే దాంట్లో పడిపోయి ఇంకా అదే అనుకుంటారు. కానీ ఎవరికైనా సరే చాలా పనులు ఉంటాయి, ఒక పని ఉండదు ఇప్పుడు కూడా. ఇప్పుడు అలాగైతే ఇప్పుడు నాది చెప్పండి, నాది ఫస్ట్ క్లాసెస్ మామూలుగా ఈ క్లాసెస్ పెట్టించుకున్నాను, ఆ క్లాసెస్ నడిపించుకుంటా ఉన్నాను. ఓకే, ఆ మాస్టర్స్ రోజుకు మాస్టర్ క్లాస్ చెప్తున్నారు. ఈ లోపల అటు తిప్పి మాస్టర్స్ తయారు చేసి డ్యూటీ ఇచ్చేది. మాస్టర్స్ అందరినీ వచ్చిన వాళ్ళందరికీ క్లాసులు చెప్పించి అందులో ఉన్న వాళ్ళు చెప్పించి మాస్టర్స్ తయారు చేసాం. అక్కడతో వదిలేరా, మళ్ళీ అటు తిప్పేసి నా గ్రూప్ లో వరకు నేను చెప్పుకునేవాడిని. అటు తిప్పి సబ్జెక్ట్ ఇస్తాం మొదలు పెట్టారు. సబ్జెక్ట్ ఇచ్చిన తర్వాత అన్ని గ్రూపులకి వెళ్ళి చెప్తున్నారు. అన్ని గ్రూపులకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారు, వీళ్ళందరినీ కూడా ఒక గ్రూప్ గా ఫామ్ చేసి వీళ్ళందరికీ చెప్పేసి వీళ్ళందరినీ బయటికి పంపించేసి మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొచ్చి చెప్పించారు. ఇవాళ ఏంటి, ఫిజికల్ క్లాసెస్ పెట్టాలని ఇచ్చింది. 3 రోజు పరమాత్మ స్థితి గ్రూప్ క్లాసెస్ హైదరాబాద్ లో 3 రోజులు వర్క్ షాప్ పెడితే ఎంతమంది వస్తారు సిన్సియర్ గా అది చెప్పండి. ఇక్కడ మళ్ళీ జూమ్ సెషన్ లో ఒక రోజు వస్తే ఒక రోజు రాండి. 3 రోజులు పెడతాం, 3 రోజులకి ఎంతమంది వస్తారు?
అది రేపు వద్దని చెప్తే దాన్ని బట్టి మేము ఎక్కడ ప్లేస్ చూసుకుని దాన్ని బట్టి పెడతాం. ఇక్కడ ఏంటంటే మనం ఎందుకు వచ్చామో మనం పూర్తిగా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మాత్రమే స్పిరిచువాలిటీలో మనం ముందుకు వెళ్తాం. లేదు రావట్లేదు అంటే దానికి కొన్ని సాధనలు ఉంటాయి. చేసుకున్న తర్వాత మీరు కరెక్ట్ గా బాగా చేసినప్పుడు మాత్రం కంపల్సరీ ఎందుకు వచ్చారో తెలుసు. ఫస్ట్ ఎందుకు వచ్చామో మనం అసలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి స్పిరిచువాలిటీలో. లేదు 20-30 సంవత్సరాల నుంచి తెలిసేది అంటే వాళ్ళు సరైన పాత్ దొరకలేదు. కానీ ఇక్కడ మీరు చెప్పేది 41 రోజులు మీకు అన్ని చెప్పేసాం. 41 రోజులు లాస్ట్ టైం ఉన్న వాళ్ళకి చెప్పేసాం. ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు 14 రోజు అనుకుంటా, 14 రోజు నుంచి వీళ్ళకి చెప్పేస్తాం. సరైన గైడెన్స్ తో ఉంటే 41 రోజుల్లో స్పిరిచువాలిటీ అన్నది నేర్చేసుకోవచ్చు. 41 రోజుల తర్వాత చేసింది ఏం లేదు, సాధన మనం చేసుకోవాలి, మనకు తెలిసిన విషయం చెప్పాలంటే. 41 రోజుల తర్వాత చేసేది ఏం లేదు, ఎవరి క్లాసు కాదు, మనం సాధన చేసుకోవాలి. మనకి ఏమైనా నచ్చితే క్లాస్ చూడాలి, ఎవరైనా కొత్త వాళ్ళ దగ్గర వెళ్ళి క్లాస్ చెప్పాలి. మన నాలెడ్జ్ ఓకే, ఈరోజు క్వశ్చన్ ఎవరో అడిగారు, ఎవరిని క్వశ్చన్ అడిగితే ఏం చేయాలి, సరే రేపు పొద్దున్న చెప్తా అనాలి. ఆ సబ్జెక్ట్ ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో దాని మీద కూర్చోవాలి, మనం మెడిటేషన్ చేస్తా, దానికి సంబంధించిన సబ్జెక్ట్ వస్తుంది, ఆ సబ్జెక్ట్ వచ్చిన తర్వాత చెప్పాలి. ఇంత వర్క్ ఉంది మనకి. అంతేగాని మనకి 41 రోజులు జూమ్ సెషన్ లోకి వచ్చేసి ఆ కాసేపు ఆయన చెప్పిన క్లాస్ నేర్పితే అవ్వు. ఇంత పనులు చేయాలి. ఇవన్నీ చేస్తే మనం ముందుకి వెళ్ళగలము. అప్పుడు మాత్రమే మనం పరమాత్మ స్థితిలో నిజంగా కరెక్ట్ గా ఉన్నామో లేదో మనకు తెలుస్తుంది. మీరు ఎక్కడికైనా షాప్కి వెళ్ళారనుకో, మామూలుగా చూస్తారు, వాడికి సీసీ కెమెరా లేదంటే ఎలా పడితే అలా కూర్చుంటారు, ఏది పడితే చేస్తారు. అక్కడ 4 సీసీ కెమెరాలు ఉన్నాయని సర్వర్లెన్స్ ఉందని కాబట్టి ఏం చేస్తారు, చాలా జాగ్రత్తగా కూర్చుంటారు పద్ధతిగా. అంటే ఎవరున్నా మన మానిటరేషన్ చేస్తున్నారంటే అంత జాగ్రత్త ఉంది. కానీ లోన్ ఉన్నవాడు ప్రతి సెకండ్ చూస్తున్నాడు కదా, మరి ఆయన మీద ఎందుకు జాగ్రత్త లేదు? ఒక గురువు ఏం చేశాడంటే శిష్యుడిని కేకేసి, ఇద్దరు శిష్యుల్ని, అంటే గురువులు ఏం చేసేవారంటే వాళ్ళకి వారసులు లేకపోతే గనక నా శక్తులన్నీ మీకు ఇచ్చేస్తాను రండి ఎవరో ఒకళ్ళు అని చెప్పేసి చెప్పేవారంట. చెప్తే ఇద్దరు బాగా మంచి శిష్యులు ఇద్దరు ఉన్నారంట ఆయన. ఇద్దరులో ఎవరికొకరికి ఇచ్చేస్తాను రమ్మన్నారంట. రమ్మనేటప్పటికి ఇద్దరు వెళ్ళారంట. ఇద్దరు వెళ్ళేటప్పటికి గురువు చూసానంట, మీ ఇద్దరికి ఒక టెస్ట్ పెడతాను, మీరు ఇద్దరు పాస్ అయితే కనుక ఎవరో ఒకళ్ళు చేస్తానన్నాడు. ఏంటా టెస్ట్? ఒక 2 పావురాలు ఇచ్చారంట, ఇద్దరు చెరుకు పావురం ఇచ్చి, దీన్ని మూడో కన్ను చూడకుండా చంపేయండి అని చెప్తుంది. చంపేయండి అనేటప్పటికి మూడో కన్ను చూడకుండా చంపేయమనేటప్పటికి ఒక ఆయన వెళ్ళిపోయాడు, ఇంకో ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఒక ఆయన ఏం చేశాడంటే తిరిగాడు ఒక రోజంతా తిరిగాడు. తిరిగేటప్పటికి మొత్తం రోజులో రోడ్డు మీద అందరు జనం ఉన్నారు, అంత అయిపోయింది. ఆ తర్వాత ఏం చేశాడంటే ఇంటి వెనక్కి వెళ్ళిపోయి ఎవరో చూడలేదు కదా అని చెప్పి చూసేసి పీక్ కట్ చేసాడు, పావురే చంపేశాడు. పావురే చంపేసేటప్పటికి అది అయిపోయింది. తర్వాత వెంటనే వచ్చేసాడు. వచ్చేసి గురుగారికి చెప్పాడు, సరే ఎవ్వరో చూడకుండా గురుగారు నేను ఆ పావురాన్ని చంపేశాను, మీకు శిష్యుడిని నేనే, మంచి శిష్యుడిని నేనే అని చెప్పాడు. గురుగారు అన్నాడంట, సరే అతను కూడా వచ్చాక చూద్దాంలే అని చెప్పాడంట. చెప్పగానే అతను ఒక రోజు అయింది, 2 రోజులు అయింది, సంవత్సరం అయింది, 6 నెలలు అయింది, తర్వాత 2 సంవత్సరాలకు వచ్చిందంట అతను శిష్యుడు. ఆ పావురేని అలాగే తీసుకొచ్చి ఇచ్చేసాడంట గురువు గారు. ఇచ్చేస్తే ఎంత చంపలేదు అని అడిగాను. మీరు అడిగిన విధానం ఏం చెప్పారు మీరు నాకు, మూడో కంటోడు చూడకుండా చేయమన్నాడు. మూడో కంటోడు అంటే మొత్తం ప్రపంచం మొత్తం అంతా కళ్ళు మూసుకున్నా సరే నాలో ఒకడు ఆ పరమాత్ముడు ఉన్నాడు కదా, ఆడు చూస్తున్నాడో లేకపోతే పరమశివుడు చూస్తున్నాడో ఇంకెక్కడ ఉన్నాడో, లేని ప్లేస్ ఎక్కడన్నా ఉందా, అందుకే నేను చంపలేకపోయాను, నేను చంపనని చెప్పి చేతిలో పెట్టేస్తే నువ్వు కరెక్ట్ గా గురువు శిష్యుడు అని చెప్పేసి ఆయనకి ఇచ్చేయడండి. అంటే మూడో కంటోడు అంటే ఎవరు, మనలో ఉన్నవాడు మూడో కంటోడు. వాడు చూడకుండా మనం ఏ పని చేయలేము. ఎవరు రాస్తున్నారు మన స్టోరీలన్నీ, ఎవరు రాస్తున్నారు, మనం మంచి చేసినా చెడు చేసినా ఎవరికి క్యాలిక్యులేషన్, లోన్ ఉన్నవాడు ఆకాశ్ రికార్డ్స్ పంపిస్తున్నాడు. ఎవరు లేకపోతే మీకు ఒక చిత్రగుప్తుడు ఉండి ఈ 1,00,000 మందికి రాస్తా కూర్చుంటారా ఏంటక్క? ఆకాశ్ రికార్డ్స్ రాసి దేవుడు మనలో ఉన్న పరమాత్ముడే. ఆకాశ్ రికార్డ్స్ రాసి దేవుడు ఈ రోజు ఈ పని చేసాడు, ఈ పని చేసాడు, ఈ పని చేసాడు, అన్ని సెకండ్ కి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మన
కంప్యూటర్ లో ఇన్ని గొప్పతనం కాదు, ఇక్కడ క్రియేషన్ గొప్పతనం. ఇంతమంది లక్షల, ఇప్పుడు జూమ్ చేసినాడు ఉన్నాడు, సంవత్సరానికి ఒక 15,000 16,000 కట్టించుకుంటున్నాడు. అది నిన్నంతా పని చేయలేదు, పొద్దు నుంచి పని చేయలేదు, పని చేస్తుంది. కానీ మనం పని చేయకుండా ఉన్నామా ఇన్ని సంవత్సరాల నుంచి? ప్రతి సెకండ్ పని చేస్తున్నాం, ప్రతి నిమిషం కూడా పని చేస్తున్నాం. క్రియేషన్ ఎంత బాగుంది, దేవుడు ఒక క్రియేషన్ ఎంత బాగుంది. అసలు ఎవడన్నా ఒక్క సెకండ్ అన్నా పని చేయకుండా ఉన్నాడా? ఎవరన్నా సరే నాకు ఈ పని చేయలేను అన్నారా? ప్రతి నిమిషం పని చేస్తున్నాం మనం. అందుకే మూల చైతన్యం గొప్పతనం అది. ఆది పరాశక్తి యొక్క మూల చైతన్యంతో కనెక్ట్ అయ్యి మూల చైతన్యానికి ఉన్న శక్తి, అది డివైన్ ఎనర్జీ అనుకోండి, పరమశివుడు అనుకోండి, శ్రీకృష్ణుడు అనుకోండి, లేకపోతే ఎవరైనా అనుకోండి. ఓకే, ఇప్పుడు తర్వాత ఇంకోటి ఏంటంటే కొన్ని ఆఫ్ రికార్డ్ లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ఓకే.